చేసొచ్చావు? కాసేపు ఆగు, నీకే వార్త తెలుస్తుంది. ఏం వార్తే? చావు వార్త. ఏంటి నువ్వనేది? అవునే, హంస అయిపోయింది. ఎక్స్ప్రెషన్స్ ఆపవే, ముందు అటు చూడు. పూజ జరిపిస్తుందట, పూజ. ఇప్పుడెవరితో జరిపిస్తుందో చూద్దాం. శ్రీ మహాగణాధిపతి అనుగ్రహ ప్రాప్తిరస్తు. గణపతి పూజ అయింది. ఏది అమ్మ ఇంకా రాలేదు? వచ్చేస్తుందండి. ప్రాయశ్చిత్తం జరిపి గాజులమ్మ తల్లికి గాజుల హారాలు వెయ్యాలి. వెళ్ళి రావాలి కదా పంతులు గారు. దగ్గరే కదమ్మా. కాలు కింద పెట్టారు గని పిల్ల, నడవటం అలవాట్లేదు. ఎంత సులువుగా వెళ్ళినా ఇంతసేపేంటికి రాని? నేను వెళ్ళి ఒకసారి చూసొస్తాను. అది కాదురా, పూజ జరుగుతుంది కదా, నువ్వు వెళ్ళకు. గణపతి పూజ అయింది కదండి, నిక్షేపంగా వెళ్ళి రావచ్చు. బాబు మీరు వెళ్ళిరండి. అలాగే పంతులు గారు, చూసొస్తా గ్రాని. ఆపుతా ఆపుతా అని రంకెలేసింది. ఏమిటిది ఆపేది దాని మోకం? నా ఛాలెంజ్ నెరవేర్చుకున్నా, ఇంకా ఎందుకా చూపు? కాసేపు ఆగు, తల దించుకుంటావు. మీర్జాపురం వాళ్ళు నిన్ను జైలుకు పంపటం ఖాయం. వీళ్ళేమైనా చేశారా ఏమిటి? హంస, 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 హంస. సాకేత్, సాకేత్. Help me. హంస, జాగ్రత్త. జాగ్రత్త. నీకేం కాలేదుగా? అయ్యి ఓకే హంస? అయ్యి ఓకే హంస? హంస మాట్లాడు హంస. థ్యాంక్ యూ సాకేత్. ఒక్క క్షణం నువ్వు రాకపోయింటే నేనేమైపోయిండేదన్నా. టెన్షన్ పడక హంస, అసలు ఏం జరిగింది? ఏమో సాకేత్, నేను నీళ్ల కోసం అలా వస్తూ ఉన్నాను, ఎవరో నన్ను వెనక నుంచి నెట్టేశారు. ఇదంతా వాళ్ల పని అయి ఉంటుంది. సరే పద, పూజకి టైం అవుతోంది. రామ్మా, ఇవ్వు. ఇదిగోండి పంతులు గారు. ఇదేంటి, ఇదెలా బతికింది? మొండి కటంలా ఉంది. ఏమ్మా, ఎందుకు ఇంత లేట్ అయింది? హంసను ఎవరో చంపాలని చూశారు గ్రాని. ఏమిటి ఏమిటా నువ్వనేది? నేను నీళ్ల కోసం వెళ్తుంటే నన్నెవరో వెనక నుంచి నెట్టేశారు. ఓ
అమ్మగారు జరిగింది. అవును గ్రాని, నీళ్ల కోసం వెళ్ళిన హంసను ఎవరో లోయలోకి నెట్టేశారు. ఏంటా చూపు? నేను తోసానా? నేను అప్పటి నుంచి ఇక్కడి నుంచి అంగుళం కూడా కదలలేదు. ఊరికే నన్ను ఉరుమురుమి చూడకండి. నువ్వు కదలకపోతేనే నీ దుష్ట చతుష్టయం ఉందిగా. మీకు అమ్ముడు పోవడం అలవాటు. ఏయ్, నోరు ముయ్యవే. ఏ అలవాట్లైనా ఇలా ప్రాణాలు తీసే రాక్షసత్వం మాకు లేదు. ఎలా అమ్మాయిని లోయలోకి తోయబుద్దయిందే? తన అదృష్టం ఆయుష్ గొప్పది కాబట్టి బతికి బయటపడింది. లేకపోతే ఏమయ్యేది? ఎంత అప్రతిష్ట పాలయ్యేవాళ్ళం. ఎంత పాపానికి ఒడిగట్టేవి. ఏమ్మా హంస, దెబ్బలేమైనా తగిలయ్యా? లేదమ్మగారు. అది కాని పనులు చేస్తుందని ఆ అమ్మవారి అదృశ్య రూపంలో వచ్చి నెట్టినట్టుంది. నువ్వు సత్య సంగివని అమ్మవారిని తరపునొచ్చి నెట్టింది. ఆ తల్లి ఎప్పుడూ అలా చేయదు. దిగో, ముందక్కడి నుంచి దిగో. దిగో, నీకే చెప్పేది, దిగో. పంతులు గారు, మీరు ఆ తంతు కానివ్వండి. అలాగేనమ్మా. ఇప్పుడు మంగకు ఫోన్ చేయాలి. ఏమిటే నాకు ఫోన్ చేశావు? దగ్గరుండి చిన్న మనవడితో వెళ్ళిన ఆ చిన్నరాణి గారితో పూజలు బాగా చేయిస్తున్నావా మంగా? వచ్చింది అందుకు కదా, చేయించకుండా ఎందుకుంటాను? అయినా నీ ప్రియమైన మనవరాలు, ప్రియాతి ప్రియమైన శిష్యురాలు స్వర్ణ ఇక్కడే ఉందిగా. దానికి ఫోన్ చేసి అడగకపోయావా? వివరంగా దాని ఏడుపు మా వేడుక గురించి చెప్పేది కదా. దుర్మార్గంలో అది గురువుని మించిపోయింది. మనుషుల ప్రాణాలు తీసేదాకా వచ్చింది. మంచి వార్త చెప్పావు, చాలా సంతోషం. నన్ను ఎంత మించిపోతే నీకు అంత మేకవుతుంది. నాకు కావలసింది అదే. అసలు నీకు ఫోన్ ఎందుకు చేశానో తెలుసా? పనిలేక ఏం చేస్తున్నానో అని ఆత్రంతో చేసుంటావు. కాదు, నువ్వు నాకు శుభవార్త చెప్పావు, నా శిష్యురాలు ఎదిగిపోయింది అని. కానీ పాపం నీ పెద్ద మనవడే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయాడు. ఏమైంది? ఏమిటే, ఏం ముద్రనష్ట పనిచేశావు? నేనేం చేయలేదమ్మా. అతనే పెళ్ళాం మోజులో పడి పరాయి సొమ్ము దొంగిలించి పెళ్ళానికిచ్చాడు. దూరంగా ఉన్నావు కాబట్టి సరిపోయింది. లేకపోతే వాణ్ణి దొంగ అన్నందుకు నీ దవడ పగిలిపోయేది. దొంగతనం చేయాల్సిన కర్మ వాడికేం పట్టిందే? అది నీ మనవణ్ణి పట్టుకెళ్లిన పోలీసులు చెప్తారు. త్వరగా వచ్చేయమ్మా, త్వరగా వచ్చే. జైల్లో మనవణ్ణి చూసి సంతోషపడదువు గాని. నువ్వే ఏదో మాయపేలాలు చేసుంటావు. ఉంటాను. త్వరగా వచ్చేసేమగా, త్వరగా వచ్చేయమ్మా. నన్ను ఆశీర్వదించండి అమ్మగారు. దీర్ఘాయుష్మాన్ భవ. నీకంతా మంచి జరుగుతుంది.
సాకేత్, ఏంటికి రాణి? రఘురాముని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారట్రా. ఎందుకు రాణి? ఏం జరిగిందట? ఏమిటోరా, ఆ భాగీరథి ఫోన్ చేసి పరాయి సొమ్ము దొంగతనం అంటుంది. అవునా? అమ్మా మంగమ్మ గారు, అమ్మవారి పూజ పరిసమాప్తం అయింది. మీరేం కంగారు పడకండి, మీకంతా మంచే జరుగుతుంది. ఇక మనం బయలుదేరదాం. పదు రాణి. ఇక్కడ పూజ జరపలేకపోయినా అక్కడ జరగాల్సిన చెడు జరిగిపోయింది. అమ్మమ్మ అక్కడ ఏదో చేసే ఉంటుంది. పదవే పోదా, అక్కడ రామాయణం చూసి సంతోషిద్దాం. పద పద. అమ్మమ్మ గారు, అంతా ఓకే కదా? పక్కా ప్లాన్ వేసా. నువ్వే ఇప్పుడు కళ్ళారా చూస్తావుగా, చూసి ఎంజాయ్ చేస్తావు కదా. ఆవిడొస్తుంది. సీత, అమ్మమ్మ గారు, ఏమిటి సీత, అసలేం జరిగింది? వాడిని పోలీసులు ఎందుకు పట్టుకెళ్లారు? చెప్పానుగా, దొంగని పోలీసులు కాక ఇంకెవరు పట్టుకెళ్తారు? ఈ పాటికి వాడి సంగతి పోలీసులు తేల్చే ఉంటారు. నువ్వు అనగానే వాడు దొంగ కాడు, అసలు దొంగవు నువ్వు. పిన్నిగారు లేరని పేటరేగిపోతావా? నీ సంగతి తేలుస్తారుండు. ఈ పాటికి వాడి సంగతి పోలీసులు తేల్చే ఉంటారు. వాడిని తేలిస్తే మీ ఇద్దరిని మునకలేయిస్తాం. అసలేం జరిగిందో చెప్పొదినా? సాకేత్ రఘు నాకు దీపావళి గిఫ్ట్ ఇస్తానన్నాడు. బుజ్జిగాడి పుట్టినరోజున తాకట్టు పెట్టిన గాజులు విడిపించుకొచ్చాడట. నన్ను సర్ప్రైజ్ చేద్దామని దాచాడు. కానీ తర్వాత హంసకు వాళ్ళ సంస్థానం నుంచి వచ్చిన గాజులు ఆ ప్లేస్ లో పెట్టి రఘురామ్ మీద దొంగతనం మోపి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తనని స్టేషన్ కి తీసుకెళ్లేలా చేశారు. మొత్తం ఈ ముసలి రాక్షసి పనే. అసలు నా గాజుల గురించి నేను కంప్లైంట్ ఇవ్వందే పోలీసులకి రఘురామ్ గారిని తీసుకెళ్లి విచారించాల్సిన అవసరం ఏంటి? పాపిష్టిది పాచిక వేసింది కదా, పాచిక. ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? మేమేనమ్మా. ఎవరివ్వమన్నారు? అది ఆవిడే ఇమ్మన్నారమ్మా. దుర్మార్గురాలా, అంతా చేసింది నువ్వే. తీసినాడిని వదిలేసి తననంటారే? నోర్మోయ్, వాడు తీయడు. ఇదే ఈ పిశాచే మార్చి ఉంటుంది. నువ్వు అక్కడ వెలగబెట్టు, నేను ఇక్కడ దీపాలార్పే పనిలో ఉంటానని ఇద్దరు తోడు దొంగలు కూడబలుక్కుని ఉంటారు. మీరేం కంగారు పడకండి, నేనెళ్ళి రఘురామ్ గారిని తీసుకొస్తాను. సీతగారు, మీరేం వరి అవ్వద్దు. తనని ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు. వచ్చాక పడదాం వీళ్ళ భరతం. నిజం కక్కిద్దాం. గార్డ్స్ పదండి. మేము ప్రయాణం చేసొచ్చాం, త్వరగా మాకు భోజనాలు పెట్టండి. సిగ్గులేదే? అవతలది బాధపడుతుంటే నీకు ఆకలి మండిపోతోందా? ఎవరో బాధపడితే మేమెందుకు కడుపు మార్చుకోవాలి? ఎవరో అంటావేమిటి? ఎవరో? తను నీకేం కాదా? హోటల్కి కస్టమర్స్ మే, మాకెవరితో రిలేషన్స్ లేవు.
ఉన్న హోటల్ ఏమన్నా మాకు ఫ్రీగా ఇచ్చారా? అంత మండిపోతే ఆర్డర్ ఇచ్చి బయట నుంచి తెప్పించుకో. ఓకే అరోరా, ఆర్డర్ ఇచ్చేయి. అలాగే అర్జెంటుగా స్వీట్స్ తెప్పించు. దీపావళిని అడ్వాన్స్ గా సెలబ్రేట్ చేసుకుందాం. ఇదిగో చిటికలో వచ్చేస్తాను. సిగ్గులేం జన్మ, సిగ్గులేం జన్మ. దీపావళి చేసుకుంటుందట, దీపావళి. రఘురాం వచ్చాక చేస్తామే నీకు దీపావళి. ఆ మహారాణి వెళ్ళగానే వదిలేస్తారు మరి. నువ్వన్నా అనకపోయిన తను మహారాణి. తన పేరు ఉచ్చరించే అర్హత కూడా నీకు లేదు. ఏ బంధం బంధుత్వం లేకపోయినా ఎంత ఆరాటపడిపోయింది. నువ్వు ఉన్నావెందుకే? ఎవరికి కాకుండా, ఎందుకు పనికి రాకుండా దరిద్రుల సావాసం, దుర్మార్గపు చేష్టలు ఏం బాగుందామని. బంధాలు బంధుత్వాలు తెంచుకోవచ్చు, కనీసం మానవత్వం కూడా లేని వాళ్ళలా ప్రవర్తిస్తున్నారు. దోచుకు తిందామని చూశారు, అంచనాలు తలకిందులు అయ్యేసరికి తట్టుకోలేక శాపనార్థాలు పెడుతున్నారా? ఎవరు దోచుకున్నారో కనపడుతూనే ఉంది. ఎవరిని పోలీసులు పట్టుకెళ్లారో వాళ్లే దోపిడీదారులు. ఎవరే దోచింది వచ్చాక తేలుతుంది. ఆహా, తేలటాలేం లేవు, మీరు నిండా మునగటమే. ఎవరు మునుగుతారో చూస్తావుగా. తన సొమ్ము మీద తనదే అధికారం. తను కాదంటే వాళ్ళేం చేస్తారు? సొమ్ము ఎవరిదైనా నేరం నేరమే. తోట తీసి కారం అద్దుతారు. అదేనే, ఆ పని చేస్తే గాని నీ బుద్ధి మారదు, రోగం కుదరదు. స్వర్ణ, ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను, ముందు నీకోసం స్వీట్స్ తీసుకొచ్చాను. ఇలా ఇవ్వు. ముందు భాగీరథమ్మమ్మ గారి నోరు తీపి చేయాలి. రాగానే తీపి కబురు వినేలా చేసింది. ముందే మనకి దీపావళి తీసుకొచ్చింది. అమ్మమ్మ గారు ఇలా రండి. తినండి అమ్మమ్మ గారు. చాలా బాగుంది. నీకు కూడా. సూపర్. నెక్స్ట్ నా స్వీట్ హార్ట్. ప్రియాతి ప్రియమైన మా శ్రీవారి నోరు తీపి చేయాలి. హ్యాపీ దీవాలి బాబా. తమాషా చేస్తున్నావా? తమాషా ఏంటే? నీకంత సంతోషంగా ఉందా? నీ గొంతు పిసికి మేం చేసుకుంటామే దీపావళి. రాక్షస సంహారం అయ్యాకే పండగ. వెళ్ళు తలకి. సాకేత్, సాకేత్ వదిలే. సాకేత్, మా మాట విను. ఎవరి పాపం వాళ్ళకి శిక్ష వేస్తుంది. నువ్వు పాపం చేయడం ఎందుకు? వదులు సాకేత్. దీన్ని ఇంకా వదిలే ప్రసక్తే లేదు. నరకాసురుడి చావు దీపావళి పండగ అయినట్టు దీని చావు మనకి పండగ కావాలి. ఇది అదే బాపతు. రాక్షస జన్మ, రాక్షస ఆనందం. శభాష్, ఈ స్వీట్ బాగుందిరా. నీకు వాడు మొగుడు కన్నా ఎముడనడం కరెక్టే. పద స్వర్ణ, మూర్ఖుల చెంత చింతకు చేటు అంటారు. రా వెళ్దాం. వెళ్ళండి. దుష్టులు మనుషుల మధ్య ఇమ్మలేరు. రా స్వర్ణ, రా. రఘురామ్ గారు, మీరేం భయపడకండి. మిమ్మల్ని విడిపించి తీసుకెళ్ళడానికే వచ్చాను. ఇదిగో అమ్మాయి, ఎవరు నువ్వు? సొంత ఇంటికి వచ్చినట్టు వచ్చి డైరెక్ట్గా వెళ్ళి అతనితో మాట్లాడుతున్నావు? ఫ్రెండ్లీ పోలీస్ అంటారు కదా, మాట్లాడితే తప్ప? నేరస్తులతో నేరుగా మాట్లాడకూడదు. నేరం రుజువైందా? ఇంట్రాగేషన్ చేయాలి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా? కోర్టుకి సబ్మిట్ చేశారా? అసలు నువ్వెవరు? ఎవరి సొమ్ము అతను తీశాడని తీసుకొచ్చారో ఆ సొమ్ము యజమానిని హంసానందిని, మీర్జాపురం. హంసానందిని నువ్వా? అవును సార్, మా రాణిగారే.